ఈ వీడియో నేను రికార్డ్ చేసే ముందు ఫిక్స్ అయిపోయా, ఖచ్చితంగా ఇది మెంబర్స్ ఓన్లీలో మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే కొన్ని విషయాలు పబ్లిక్గా చెప్పడానికి అంత బాగుండవు. ఇది మీ అందరికీ తెలిసిన టాపిక్కే, ప్రజెంట్ చాలా ట్రెండ్లో ఉంది. బట్ ఇది మనకు కూడా యాక్ట్ అవుతుంది. అందుకోసం నేను దీన్ని ఒకసారి మీతో చెప్పాలనుకుంటున్నా. మేబీ ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. నా మెంబర్స్ అయ్యి ఇక్కడి వరకు వచ్చారంటే ఖచ్చితంగా నా మీద మీకు రెస్పెక్ట్ అన్నది ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఆ చొరవతోనే చెప్తున్నాను మీకు. ముఖ్యంగా మీరు కనుక ఫీమేల్ అయితే ఖచ్చితంగా ఇది వినండి. నచ్చితే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఇదే వేలో ఉంటే యు ఆర్ వెరీ గుడ్, వెరీ వెల్. అదేంటి అని అంటే మన డ్రెస్సింగ్. ఏంటి మేడం డ్రెస్సింగ్ గురించి చెప్తున్నారు అనుకోకండి. బయట వాళ్ళే డ్రెస్సింగ్ విషయంలో అలా ఉన్నప్పుడు యాజ్ ఎ టీచర్గా మనం ఎలా ఉండాలి? ఇవాళ రేపట్లో నేను చాలామంది టీచర్స్ని చూసాను. కొంతమందిని చూస్తే నాకు భలే బాధేస్తుంది. ఏం పిచ్చి డ్రెస్సులు వేసుకొస్తారో స్కూల్కి అర్థం కాదు. అసలు కొన్ని స్కూల్స్లో బాగుంటుంది, రెస్ట్రిక్ట్ చేస్తారు. కొన్ని స్కూల్స్లో మాత్రం ఏమన్నా రెస్ట్రిక్ట్ చేసామనుకోండి, ఇదిగో ఇలాంటి గొడవలే వస్తూ ఉంటాయి. సో మనము ఎలా ఉండాలంటే యాజ్ ఎ టీచర్గా మనలో ఒక మదర్ కనబడాలి. రెండో విషయం, మనల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని చెడగొట్టకూడదు. కాబట్టి ఒక టీచర్గా మనం ఎంత పద్ధతిగా ఉంటే మనల్ని చూసి మన పిల్లలు అంత పద్ధతిగా ఉంటారు. చాలామంది టీచర్స్ ట్రెండ్ని ఫాలో అవుతారు. ట్రెండ్ ఫాలో అవ్వడం కరెక్టే, కానీ నువ్వున్న ఫీల్డ్కి అవన్నీ కరెక్ట్ కాదు. నువ్వు బయట ఎలా అయినా ఉండు, అది నీ ఇష్టం. కాకపోతే నిన్ను కొంతమంది పిల్లలు ఫాలో అవుతున్నారు, కొంతమంది నిన్ను చూస్తున్నారు అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీరు అడగచ్చు, అదేంటండి టీచర్ అయితే మాకు పర్సనల్గా మేము స్టైల్ చేసుకోకూడదా, మేము ఇలా అందంగా రెడీ అవ్వకూడదా, ఇలా మీకు డౌట్స్ రావచ్చు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అందంగా రెడీ అవ్వడము, ట్రెండీగా రెడీ అవ్వడము అంతా ఓకే. బట్ ఏంటంటే పద్ధతిగా ఉండాలి. మనము ఈ ఫీల్డ్కి ఒక రెస్పెక్ట్ ఉంది, దాన్ని మనం కొనసాగించాలి. చాలామంది ట్రెండ్ పేరుతో పిచ్చి బట్టలు, పిచ్చి పిచ్చి మోడల్స్ ఉన్న బ్లౌజెస్ వేసుకోవడం, వీటన్నిటి వల్ల ఏంటంటే మేబీ మన కొలీగ్స్ వేసుకున్నారని మనము, లేకపోతే మనకున్న ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్తోనూ వేసుకురావచ్చు. కానీ ఆ ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా పడుతుందో కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీరు పిచ్చి పిచ్చిగా ఏదో బ్లౌజ్ వేసుకున్నారు, ఏదో కిటికీల బ్లౌజ్, అద్దాల బ్లౌజ్ వేసుకున్నారు వెనకాల, అది ఒక 13-14 టీనేజ్ ఏజ్లో ఉన్న పిల్లాడికి ఎలా కనిపిస్తుందో తెలుసా? వాడి ఎమోషన్స్ చాలా హై ఉంటాయి. అప్పట్లో పిల్లలకి ఏం తెలీదు, మంచి పిల్లలు అప్పుడున్న పిల్లలు. మరి ఇప్పుడున్న పిల్లలు సోషల్ మీడియా పిల్లలు, వాళ్ళకి ప్రతిదీ తెలుసు. మీకు నాకు తెలియని విషయాలు కూడా తెలుసు వాళ్ళకి. మరి అలాంటి పిల్లలకి మనం కొంచెం ఇదిగా కనిపించామనుకోండి, మన మీద ఒపీనియన్ మారిపోతుంది పిల్లలకి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, మీరు హై స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి క్లాస్ చెప్తున్నప్పుడు లేదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఐస్, వాళ్ళు ఏం చూస్తున్నారో ఒకసారి గమనించండి. 100కి 90% గమనించి వచ్చాక నాకు కామెంట్ చేయండి. అలా ఉన్నారు పిల్లలు. మరి పిల్లలు అలా ఉన్నప్పుడు మనం ఎంత పద్ధతిగా ఉండాలి? సో ఇవన్నీ నేనేదో మీరు ఇలాగే ఉండాలని గీత గీయట్లేదు. మనం ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్కి మంచి చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఎలా తయారవుతారంటే ఆమె టీచరే ఉండగలదు, మేము ఉంటే వచ్చిందేంటి అనుకుంటారు. ఇవన్నీ ఎవ్వరు చెప్పరు. సో ఇదేంటంటే ఒక సిస్టర్గానో ఒక మదర్ లాగానో చెప్తున్నానని మాత్రమే తీసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడే కొన్నిటిని సాక్రిఫైస్ చేయాలి. నేను ట్రెండీగా ఉంటాను, టీచింగ్లో ఉంటానంటే కుదరదు. ఇక్కడ మీరున్నది నెక్స్ట్ జనరేషన్ని తయారు చేస్తున్నారు. నెక్స్ట్ భవిష్యత్తు మన మీద ఆధారపడి ఉంది. సో చదువుతో పాటు సంస్కారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది పిల్లల్లో ఎప్పుడు బిల్ట్ అవుతుంది? మనం అలా ఉన్నప్పుడు పిల్లలు అలా ఉంటారు. నా చిన్నప్పుడు టీచర్స్ అందరూ ఇట్లాగే ఉండేవారు, అందుకే నేను అలాగే ఉన్నాను, నేను అదే ట్రాక్లో ఫాలో అవుతున్నా. ఇప్పుడు నేను ఇలాగే ఉన్నాను అనుకోండి, నా పిల్లలు నన్ను చూసి ఇలాగే ఉంటారు. ఇలా ఉంటేనే వాళ్ళకి మంచిది, ఫ్యామిలీకి మంచిది, సొసైటీకి మంచిది. ఇప్పుడు స్వేచ్ఛ, సమానత్వం వీటన్నిటి గురించి నేను మాట్లాడాను. కానీ మన వరకు, మన పరిధి వరకు మేబీ ఈ విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా డ్రెస్సింగ్ అన్నది మీరు ఏదైనా ఒక వస్త్రధారణ చేసినప్పుడు ఆలోచించండి, ఇది కరెక్టా కాదా, మనం ఈ అటైర్తో స్కూల్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు. ఒకవేళ మీ పక్కన వాళ్ళు, చిన్నవాళ్ళు, జూనియర్స్ ఎవరైనా ఇలా వచ్చారనుకోండి, తిట్టుకుంటారు. 1-2 సార్లు చెప్పి చూడండి. వెళ్ళదనుకోండి, వాళ్ళ కర్మ, మనం చేసేదేమీ లేదు. సో మోస్ట్లీ మన మీద ఒక మంచి ఒపీనియన్ ఉండాలి, పేరెంట్స్కైనా, పిల్లలకైనా, మేనేజ్మెంట్కైనా. అంటే ఖచ్చితంగా మన డ్రెస్సింగ్ అన్నది సొసైటీలో ఒక ఇమేజ్ని మనకు క్రియేట్ చేస్తుంది.
బట్టలు చూసి క్యారెక్టర్ ఏంటి అన్నది డిసైడ్ చేసేస్తుంది సొసైటీ. అందులోనూ మనం టీచర్స్ కాబట్టి అంత ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు. మనం పర్ఫెక్ట్గా ఉంటే మనల్ని వేలెత్తి చూపించే వాళ్ళు ఉండరు. మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి, మన స్కూల్కి, మన పేరెంట్స్కి ఒక ప్రైడ్ థింగ్ లాగే ఉండాలి తప్ప మనల్ని చూసి కామెంట్స్ చేసేలాగా ఉండకూడదు. ఐ హోప్ ఈ సెన్సిటివ్ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ మెంబర్ ఇన్ మై ఛానల్. థ్యాంక్ యూ.